అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము సంఖ్యాకాండము 29వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడె దూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన ఏడాదివగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడి గోధుమ పిండి ప్రతి కోడెదూడతో తూములో 3 10వ వంతులను, పొట్టేళ్లకు 2 10వ వంతులను, 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏ పనియు చేయకూడదు. ప్రాయశ్చిత్తం కలుగుటకే పాప పరిహారార్థ బలియు నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను గాక మీరు ఒక కోడె దూడను ఒక పొట్టేళ్లను ఏడాదివైన 7 గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగాను, ప్రతి కోడెతో తూములో 3 10వ వంతులను, ఒక పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడె దూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను, ఆ 13 కోడె దూడలలో ప్రతి దూడలో తూములో 3 10వ వంతులను, ఆ 2 పొట్టేళ్లలో ప్రతి పొట్టేళ్లలో 2 10వ వంతులను, ఆ 14 గొర్రె పిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 2వ దినమున నిత్యమైన దహన బలిగా దాని నైవేద్యమును వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన 12 కోడె దూడలను 2 పొట్టేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 3వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన 11 కోడెలను 2 పొట్టేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారము వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 4వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 10 కోడెలను 2 పొట్టేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 5వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 9 కోడెలను 2 పొట్టేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 6వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 8 కోడెలను 2 పొట్టేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారము వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 7వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 7 దూడలను 2 పొట్టేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 8వ దినమున మీకు వ్రత దినముగా నుండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడె దూడను ఒక పొట్టేలును ఏడాదివైన 7
గొర్రె పిల్లలను విధి ప్రకారంగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడి దూడలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. మీ మొక్కు బళ్లను, మీ స్వేచ్ఛార్పణములను, మీ దహన బళ్లను, మీ నైవేద్యమును, మీ పానార్పణములను, మీ సమాధాన బలులు గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియచెప్పెను. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యం మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.